Hello, my dear friends. Welcome back to English with Shamsar. I'm Shamsar talking to you. I think 2025 has plethora of opportunities for banking aspirants, and this is one such golden opportunity if you are looking for a great, successful banking career. So, State Bank of India clerical notification has come, and already we are busy with our preparation for IBPS clerk notification, and then before that we had already IBPS PO notification, and then we had already IBPS SO notification, and then we had already SBI PO notification. Of course, exam was also over. I think we have a series of banking notifications in 2025. I think we are lucky if we are looking for a great banking career. I will not make this video too long because whatever important details I have to discuss, I did it already in the recent video where I was talking about IBPS clerk. సో ఎస్బీఐ క్లర్క్ ఎగ్జామ్కు సంబంధించి నేను మాట్లాడాలనుకున్న విషయాలన్నీ కూడా రీసెంట్గా ఒక 3-4 డేస్ బ్యాక్ చేసిన ఒక వీడియోలో మాట్లాడాను. మీరు మన ఇంగ్లీష్ విత్ శ్యామ్ యూట్యూబ్ ఛానల్లో ఒక 3-4 డేస్ బ్యాక్ ఉంటుంది. ఐబీపీఎస్ క్లర్క్ అని మీకు అక్కడ థంబ్నెయిల్ కనిపిస్తుంది. ఆ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ చెప్పాను. ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇంగ్లీష్ ఏం ప్రిపేర్ అవ్వాలి, ఏం చదవాలి, ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ తరపు నుంచి మీకు ఎలాంటి సపోర్ట్ నేను ఇవ్వగలను. అలాగే ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్లో మనకి మాస్టర్ స్ట్రోక్ అనే ఒక ప్రోగ్రామ్ ఉంది, కోర్స్ ఉంది. మాస్టర్ స్ట్రోక్ అనే కోర్స్ ఎక్స్క్లూజివ్గా బ్యాంక్ ఎగ్జామ్స్కి సంబంధించిన కోర్స్ అది. అందులో ఏం ఉంటాయి, ఎందుకు మాస్టర్ స్ట్రోక్ కోర్స్ తీసుకోవాలి, రికార్డెడ్ వీడియోస్ ఉంటాయి, లైవ్ సెషన్స్ ఉంటాయి. ప్రతిరోజు ఒక మాక్ టెస్ట్ అప్లోడ్ అవుతుంది. నేను ఆ రోజు డేట్ కూడా చెప్పాను, August 7th. అంటే ఈ రోజు నుంచి మీకు ప్రతిరోజు ఒక మాక్ టెస్ట్ అనేది ఆ కోర్స్కి యాడ్ అవుతుంది. ఆ మాక్ టెస్ట్ రాసిన తర్వాత వీడియో ఎక్స్ప్లెనేషన్ కూడా మీరు అందులో చూడొచ్చు. మాక్ టెస్ట్లతో పాటు అతి ప్రత్యేకమైనది ఏంటంటే టాపిక్ టెస్ట్లు కూడా అందులో యాడ్ అవుతున్నాయి. దాంతోపాటు ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ గురించి నేను చెప్పాను, గుర్తుంది కదా. సో ఈ మాస్టర్ స్ట్రోక్ అనే కోర్స్ ఎవరైతే పర్చేస్ చేస్తారో మన యాప్లో, అందులో మీకు ప్రత్యేకంగా ఒక కోర్స్ ఫోల్డర్ కనిపిస్తుంది. ఏంటంటే ఎడిటోరియల్ ఆర్టికల్స్ అనాలిసిస్. మనకి ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్లో వస్తున్న అతి ముఖ్యమైన ఎకానమీ, బ్యాంకింగ్, బిజినెస్ రిలేటెడ్ ఆర్టికల్స్కు సంబంధించి వీడియో ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి. ఎప్పుడైతే మీరు ఈ కమింగ్ 1 month 2 months న్యూస్ పేపర్స్లో వస్తున్న ఇలాంటి ఆర్టికల్స్తో బాగా టచ్లో ఉంటారో, ఈ ఆర్టికల్స్తో ఎప్పుడైతే మీరు ఎక్వైంట్ అయి ఉంటారో, రేపు బ్యాంక్ ఎగ్జామ్, మీరు ఏ ఎగ్జామ్, అది ఐబీపీఎస్ క్లర్క్ అవ్వచ్చు, ఎస్బీఐ క్లర్క్ అవ్వచ్చు, మీరు రాయబోయే ఎగ్జామ్లో ఇదే ఆర్టికల్, మీకు ఇలాంటి ఆర్టికల్సే మీకు మళ్ళీ ఎగ్జామ్స్లో కూడా వస్తుంటాయి. ప్యాసేజెస్లో కానీ, క్లోజ్ టెస్ట్లో కానీ, జంబుల్ స్టేట్మెంట్స్లో కానీ. ఓకేనా. సో దానివల్ల ఐ డోంట్ వాంట్ టు అగైన్ స్పెండ్ టూ మచ్ ఆఫ్ టైమ్ ఇన్ దిస్ వీడియో. ఇంకొక రీజన్ ఏంటంటే మనకు అంత టైం కూడా లేదు. బేసికల్గా ఒక సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఏంటంటే ఐబీపీఎస్ క్లర్క్ నోటిఫికేషన్ ముందు వచ్చింది, ఎస్బీఐ క్లర్క్ నోటిఫికేషన్ తర్వాత వచ్చింది. కానీ ఎస్బీఐ క్లర్క్ నోటిఫికేషన్ లేట్గా వచ్చినా వీడు ఎగ్జామ్ ముందు కండక్ట్ చేస్తున్నాడు. ఐబీపీఎస్ క్లర్క్ ఎగ్జామ్ కంటే వీడు ఎగ్జామ్ ముందు కండక్ట్ చేస్తున్నాడు. సో మనకి ఇది టుడే ఈజ్ August 7th ఐఎమ్ టాకింగ్ టు యూ. వీళ్ళు చెప్పిన దాని ప్రకారం ఎస్బీఐ క్లర్క్ ఎగ్జామ్ వచ్చి September 2nd వీక్లో ఉంది. అంటే మనకి హార్డ్లీ మనం ఈ 7th నుంచి ఆ 7th దాకా వేసుకుంటే 1 month, అది కాకుండా ఇంకొక 1 week ఎక్స్ట్రా ఉంది. అంటే 45 days కూడా లేదు, అసలు 40 days కూడా లేదు. సో ప్రిలిమ్స్ ఎగ్జామ్కి చాలా తక్కువ టైం ఉంది. కాబట్టి ఎస్బీఐ క్లర్క్ జాబ్ కొట్టాలి అని సీరియస్ ఆస్పిరెంట్స్ ఎవరైనా ఉంటే మీరు 1% కూడా ఆలోచించకండి. ప్లేస్టోర్లోకి వెళ్ళండి, ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. అక్కడ మీకు మాస్టర్ స్ట్రోక్ అనే కోర్స్ కనిపిస్తుంది. ఆ కోర్స్ పర్చేస్ చేయండి. ఈ రోజు నుంచే, ఇప్పటి నుంచే, ఈ క్షణం నుంచే ఇంగ్లీష్ ప్రిపరేషన్ని గట్టిగా స్టార్ట్ చేయండి. ఎందుకంటే మిగిలిన సబ్జెక్ట్స్తో కంపేర్ చేస్తే చాలామంది ఇంగ్లీష్ కొంచెం భయపడుతూ ఉంటారు, వీక్ ఉంటారు. మరీ ముఖ్యంగా ప్రిలిమ్స్ ఈజ్ ఏ కేక్ వాక్. ప్రిలిమ్స్ అయిపోతుంది కానీ మెయిన్స్ దగ్గరే ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి మన మాస్టర్ స్ట్రోక్ అనే కోర్సులో మెయిన్స్కు కావాల్సిన సపోర్ట్ ముందు నుంచే నేను ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. ఆల్రెడీ లైవ్ క్లాసెస్ జరుగుతున్నాయి. మీరు కోర్స్ పర్చేస్ చేస్తే ఈ రోజు నుంచే మీరు లైవ్ క్లాసెస్ కూడా రావచ్చు. ఈరోజు మీకు మాక్ టెస్ట్ నెంబర్ 1 అనేది యాడ్ అవుతుంది. అండ్ అక్కడి నుంచి ఇక మీ ప్రిపరేషన్ నేను దగ్గరుండి గైడ్ చేస్తాను. ఇంగ్లీష్లో మనం బెస్ట్ పెర్ఫార్మెన్స్ అయితే రేపు ఎగ్జామ్లో ఇవ్వాలి. ఓకేనా. ఎస్బీఐ క్లర్క్ ఎగ్జామ్ గురించి నేను ఎక్కువ డీటెయిల్స్ చెప్పాలనుకోవట్లేదు. నోటిఫికేషన్ మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. అండ్ దానికి సంబంధించి ఇంగ్లీష్ అయితే మాత్రం ప్రిలిమ్స్, మెయిన్స్ ఉంది. ప్రిలిమ్స్ 30 questions 30 marks 20 minutes, మెయిన్స్ వచ్చి 40 questions 40 marks in 35 minutes.
అండ్ ఎక్స్ట్రీమ్లీ న్యూ ప్యాటర్న్స్ అంటూ ఏముండవు, రెగ్యులర్గా మనం ప్రాక్టీస్ చేసే ప్యాటర్న్సే ఉంటాయి. బట్ మీరు గ్రామర్ క్లాసెస్ వినడం ఇంపార్టెంట్ కాదు, నేర్చుకున్న గ్రామర్ని అప్లికేషన్ పార్ట్ ప్రాక్టీస్ చేయడం ఇంపార్టెంట్. ప్రిలిమ్స్తో ప్రాబ్లం లేదు, కానీ మెయిన్స్లో మిమ్మల్ని భయపెట్టేది ఎవరంటే వొకాబులరీ. సో వొకాబులరీకి సంబంధించి ఇప్పటి నుంచి ఎక్స్ట్రా ఫోకస్ పెట్టండి. అందుకే నేను ఆల్రెడీ లైవ్ క్లాసెస్లో ప్రతిరోజు ఒక 1 అవర్ క్లాస్ వొకాబులరీ మీద ఉంటే, 1 అవర్ క్లాస్ గ్రామర్ మీద ఉంటే, 1 అవర్ క్లాస్ కాంప్రహెన్షన్ మీద కండక్ట్ చేయడం జరుగుతుంది. కాంప్రహెన్షన్స్లో జంబుల్ స్టేట్మెంట్స్, క్లోజ్ టెస్ట్, ప్యాసేజెస్ లాంటివి కొంచెం జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి ముందు నుంచే. ఆల్రెడీ మీకు తెలుసు మన ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ యాప్లో వొకాబులరీకి ఒక ప్రత్యేక కోర్సే ఉంది, వొకాబులరీ బ్లాక్ బుక్. ఆ కోర్స్ తీసుకుంటే ఇంకా అసలు మీరు వొకాబులరీలో టెన్షన్ తీసుకోకర్లేదు. దాంతోపాటు నేను మళ్ళీ లైవ్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తున్నాను. ఇఫ్ యు ఆర్ రెడీ టు వర్క్ హార్డ్, యూ కెన్ జాయిన్ మీ బికాజ్ ఐఎమ్ ఆల్రెడీ వర్కింగ్ హార్డ్. ఎస్బీఐ క్లర్క్ ఎగ్జామ్ బాగా రాయండి. ఇంకా ఏమైనా డీటెయిల్స్ ఉంటే తర్వాత మాట్లాడుకుందాం. డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను. ఎందుకు నేను ఎక్కువ విషయాలు మాట్లాడడానికి భయపడుతున్నానంటే మనకు అంత టైం లేదు, ప్రిపరేషన్కి చాలా తక్కువ టైం ఇచ్చాడు. 40 రోజుల్లో క్లర్క్ ఎగ్జామ్ ప్రిపరేషన్ ప్రిలిమ్స్ అవ్వాలంటే ఖచ్చితంగా ప్రతి సెకండ్ ప్రతిరోజు ఇంపార్టెంటే. ఇంకా ఏమైనా ఉంటే మనం లైవ్ క్లాసెస్లో తర్వాత మాట్లాడుకుందాం. ఎస్బీఐలో జాబ్ అంటే ఒక రేంజ్, ఓకేనా? బాగా ప్రిపేర్ అవ్వండి. ఆల్ ద బెస్ట్.